మనం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడు హైడ్రా పేరే వినిపిస్తుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇప్పుడు చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన ఈ హైడ్రాకి సంబంధించి ఒక కీలక పేరు గడిచిన కొద్ది రోజులుగా తెరపైకి వస్తుంది. ఆవిడని సాక్షాత్తు పోలీ అధికారులే హైడ్రాకి సంబంధించిన నోట్లో లేడీ డాన్గా కూడా సంబోధించారు. ఎవరా లేడీ డాన్? ప్రస్తుతం మనము లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ప్రస్తుతము విజయలక్ష్మి గారితో ఉన్నాము. మరిన్ని వివరాలు ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాము. మిమ్మల్ని అందరూ లేడీ డాన్ అంటున్నారు, మీరు చేసేవి డాన్ యాక్టివిటీసా విజయలక్ష్మి గారు? అసలు డాన్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ చెప్తే నేను ఆ తర్వాత డాన్ గురించి మీనింగ్ చెప్తే నేను మాట్లాడతాను. అసలు డాన్ అంటే ఏంటి? నేను ఎదురు తిరిగి అదే క్వశ్చన్ వేస్తున్నాను. అసలు డాన్ అంటే ఏంటి? అంటే మీకు మీ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి దుండిగల్లోని కత్వా లేక్లో ఈరోజు 14 విల్లాలు హైడ్రా కూల్చేసింది. సో ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, బఫర్ జోన్లోకి పరిధి దాటి ఉన్నవని కూడా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని కూల్చేసింది. సో మిమ్మల్ని తరచుగా లేడీ డాన్ అంటూ వాళ్ళు అధికారులు కూడా మీ పేరిట ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. సో మీరు అంటున్నారు అసలు డాన్ అంటే ఏంటి, యాక్టివిటీ ఏంటి అని. అది మీరే చెప్పాలి. డాన్ అనే పేరు మీకు ఎందుకు వచ్చింది? నేను ఎలా చెప్తానండి? నేను చెయ్యని పనికి వేరే వాళ్ళు బ్లేమ్ చేసి మీకు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ నన్ను అడిగితే నేను ఎందుకు చెప్తాను? నేను ఎలా చెప్పగలుగుతాను? ఒక మనిషి చేస్తున్న పని ఏంటి? నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, హౌసులు కట్టాను, హ్యాండ్ ఓవర్ చేశాను. ఒకవేళ ఏమన్నా ఉండి బఫర్ జోన్ ఉండి ఇంకేదన్నా యాక్టివిటీసో వేరే తీసుకోవడమో వేరే ల్యాండ్స్ తీసుకోవడమో అనేది జరిగింది అని ప్రూవ్ చేస్తే అన్న వేరే అర్థం ఉంది. ప్లస్ ప్రూవ్ చేసిన ఇప్పుడు ఒకవేళ ల్యాండ్లలో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి అన్న దానికి డాన్ యాక్టివిటీస్కి అసలు సంబంధం ఏంటి? మీ పైన పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని అంటున్నారు, దాంట్లో వాస్తవం ఏంటి? క్రిమినల్ కేసు అంటే ఇప్పుడు క్రిమినల్ కేసు అనేదాన్ని మామూలు క్రిమినల్ కేసులు అంటే ఏమీ లేవండి. ఈ వాళ్ళు ఏవైతే నా మీద ఎఫ్టీఎల్ ఈ బఫరు అన్నారు కదా, దాని మీద పెట్టిన కేసుని క్రిమినల్ కేసు అంటున్నారు. దాని మీద జనరల్గా అక్కడ కూల్చడానికి వచ్చినప్పుడు వాళ్ళు అది ఎలిగేషనే, నాట్ కన్ఫర్మ్డ్. ఆ ఎలిగేషన్ ఏదో ఒకటి చేసి ఒక ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసేసి అక్కడ దాన్ని క్రిమినల్ కేసు అంటే అసలు సివిల్ నేచర్ ఉన్న కేసుని క్రిమినల్ కేసు అని మాట్లాడుతున్నారు. ముందు అసలు ఫస్ట్ క్రిమినల్ యాక్టివిటీ ఏంటి? ఒక హ్యుమానిటీకో మామూలుగా ఇంకో దానికో థ్రెట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ థ్రెట్ కింద వాళ్ళు టెర్మినాలజీ యూజ్ చేసి అది క్రిమినల్ కేసు అంటున్నారు. దట్ ఈజ్ నాట్ క్రిమినల్ కేసు. ఆ క్రిమినల్ కేసుని ఏంటి అనేది కోర్టు కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని సివిల్ కోర్టులో దాని మ్యాటర్ అది జరుగుద్ది. క్రిమినల్ కేసు కాదు కదా అసలు అది. అయితే ఈ హైడ్రా కూల్చివేతలో ప్రధానంగా మీ పేరు వినిపిస్తుంది. దుండిగల్లోని ఈ మల్లంపేట కత్వా చెరువులో మీకు సంబంధించిన ఆ విల్లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చారు. అయితే దీని వెనకాల మీరే ఉన్నారు. స్వతహా మీ హస్బెండ్ కూడా యూఎస్లో ఉంటారు, ఆయన సైంటిస్ట్ అని అంటున్నారు. మీరు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎప్పుడు వచ్చారు? అంటే మీరు మీరు ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ తీసుకున్నారా? డెఫినెట్గా దానికి కన్సర్న్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో హెచ్ఎండిఏ నుంచి కానీ తీసుకోవాల్సిన పర్మిషన్స్ అక్కడ పర్మిషన్స్ ప్రకారమే జరిగాయి. ఆ పర్మిషన్స్ అన్నీ ఉండబట్టే కన్స్ట్రక్షన్ చేయగలిగాము. కన్స్ట్రక్షన్కి లోన్స్ వచ్చాయి, కస్టమర్స్ కొనుక్కున్నారు, అంతా బాగానే ఉంది, హ్యాండ్ ఓవర్ అయిపోయింది. 4 years తర్వాత అసలు దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. 4 years తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ కూల్చారు. బట్ ఇట్స్ ఓకే, అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి దాని మీద? ఇదిగో ఇది జరిగింది, ఇంతమంది పేదవాళ్ళు నష్టపోతున్నారు, సామాన్య మానవులు ఎస్పెషల్లీ ఇక్కడ కొనుక్కున్నారు. అసలు నేను కొనలే అండి, అది ఏమి వేరే ఆక్యుపైడ్ ల్యాండో ఆ ల్యాండో ఈ ల్యాండో కాదు కదా, కొన్న దాని నుంచి నేను అమ్మాను. కరెక్టే, కానీ మీరు ఆ చెరువు దగ్గర ఎందుకు కట్టాలనుకున్నారు? మీరు ఎవరు కట్టారండి అసలు అక్కడ? దానికి ఏదైతే గవర్నమెంట్ ప్రకారం ఏదైతే బఫర్ జోన్కి ఉన్న ల్యాండ్ ఏదైతే వాళ్ళు మార్క్ చేశారో అంటే వాళ్ళు ఇచ్చారో ఆ ల్యాండ్ వరకు వదిలేయడం జరిగింది. చెరువు దగ్గర అనే మాటే ఇక్కడ తప్పు. మీరు అక్కడికి వెళ్ళి చూడండి. మీరు బఫర్ జోన్ గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయ్యే మీరు కన్స్ట్రక్షన్ చేశారంటున్నారు. బఫర్ జోన్ ఎంత ఉందో అక్కడ మిగిలిన ల్యాండ్ మీరు సర్వే చేసి చూస్తే అక్కడ మిగిలిన ల్యాండ్ ఉంటుంది, ఆ సర్వే నెంబర్ రాసింది. మరి అధికారులు ఎందుకు కూల్చారు? వాళ్ళు ఇంకా బఫర్ జోన్ ఇంకా ముందుకుందని చెప్తున్నారు. ఒకప్పుడు ఇచ్చిన ఒకప్పుడు ఏంటంటే అసలు అందులో ఎఫ్టీఎల్ లేదు, ఓన్లీ బఫర్ జోన్ ఉందనే సర్టిఫికేట్ ఉంది.
అది కాదు, దీనిలో ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ జోన్ ఉంది అన్నప్పుడు ఎఫ్టీఎల్ ముందుకు వచ్చినప్పుడు బఫర్ కూడా విల్లాల్లోకి వస్తుంది కదా, మీకు అర్థమైంది. ఆ బార్డర్ పాయింట్ వరకు విల్లాలు కట్టినప్పుడు ఇక్కడ బఫర్ ఉంది, బఫర్ను కాకుండా ఎఫ్టీఎల్ ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఎఫ్టీఎల్ నుంచి బఫర్ ముందుకు జరుగుద్ది, అప్పుడు విల్లాల్లోకి బఫర్ వస్తుంది కదా. అది వాళ్ళ కేసు. అసలు ఆ కేసే పెక్యులర్గా ఉంది. దాన్ని ఏంటి అనేది మీరు కోర్టులో నుంచి ఆర్డర్ ఇవ్వండి అని నేను ఆ రోజుల్లోనే హైకోర్టుకి వేశాను యాక్చువల్గా. అంటే ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటినే మేము కూలుస్తున్నాం అంటున్నారు. ఇంకా బఫర్ జోన్ అంటే ఇంకా చాలా ముందుకు వెళ్తుంది కదా, మీది ఎఫ్టీఎల్ పరిధిలో లేనట్టుంది, అందుకే అధికారులు కూల్చేశారని భావిస్తారా మీరు? ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, బఫర్ పరిధిలో ఉందో లేదో క్లారిఫికేషన్ లేదు దాని మీద. అసలు ఏదేమైనా ఉన్నా కూడా పీపుల్ అక్కడ ఉంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి డిజాస్టర్ ఇక్కడ రేపు పొద్దున వచ్చి వరద వచ్చి మునిగిపోతుంది అనేది కూడా ఏం లేదు అక్కడ పాయింట్. అలాంటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని సెన్సిటివ్గా చూసి ఏదన్నా మాట్లాడి వాళ్ళని ఎక్కడికన్నా షిఫ్ట్ చేసో, వాళ్ళకి అంటే నిజంగా అంత థ్రెట్ ఉంది అని ఫీల్ అయితే గవర్నమెంట్ ఏదైతే హైడ్రాకున్న రూల్స్ ప్రకారం ఏవైతే ఉందో నేను అనేది అక్కడ లేను కాబట్టి పీపుల్ తోటైనా అట్లీస్ట్ నన్ను పిలిపించైనా ఇది ఇక్కడ ఇలా ఉంది, ఈ ఇల్లు తీసేయాల్సిన అవసరం రావచ్చు, బికాజ్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ మనకి డ్యామేజ్ జరగబోతుంది. సో మీరేంటి ఎలా నిర్ణయించుకుంటారు అన్నప్పుడు అందరు కలిసి కలెక్టివ్గా క్యుములేటివ్గా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏమైనా చేసినా వాళ్ళకి ఇంకో చోట ఎసెట్ ఏర్పరచో ఇంకోటో చేసి ఉంటుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ ఈ హెల్ప్ అనేది ఏ రకంగా గవర్నమెంట్ మాకు ఇస్తుంది, పీపుల్కి అక్కడ మళ్ళీ తిరిగి అక్కడ ఏమన్నా చేయాలంటే ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనేది నాకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి కావాల్సింది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్లో మీకు ఇంకా ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటికి ఏమైనా హైడ్రా నోటీసులు ఇచ్చిందా? ఏం లేవు, అలాంటి నోటీసులు ఏం లేవు, అసలు దీనికి కూడా నోటీస్ లేదు. అంటే ఇన్ జనరల్గా మీకు ఇంకా ఏమైనా కన్స్ట్రక్షన్లో, మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కదా, సో దానిలో భాగంగా మీరు ఇంకా ఏమైనా నోటీసులు ఇచ్చిందా హైడ్రా ఇప్పటి వరకు? లేదండి, లేదు, నాకేం నోటీసులు ఏమి ఇవ్వలేదు. నోటీసులు లేవు అసలు. నాకు అలాగా చెరువుకు దగ్గరగా ఉన్న సైట్ కూడా లేదు. సో మీకు లేడీ డాన్గా అధికారులు మిమ్మల్ని డాన్ అంటూ ఎందుకు సంబోధిస్తున్నారు? అది మీరు చెప్పాలి. ఇప్పుడు అధికారులు అనే వాళ్ళకి అసలు సంబోధించడానికి మిమ్మల్ని అక్కడ స్థానిక లోకల్ డాన్ అని కూడా లోకల్, అసలు అక్కడ లోకల్ వాళ్ళు ఎవరు ఎప్పుడు అలా మాట్లాడిన వ్యవహారమే లేదండి. అసలు ముందు ఫస్ట్ అధికారులు అంటున్నారని మీరు అంటున్నారు, అది కూడా నాకు తెలియదు. అఫీషియల్గా అధికారులు ప్రెస్ నోట్లో డాన్ అని మీ పేరు సంబోధించారు. ఇంకా ఇప్పుడు వాళ్ళని అడగాలి ఎందుకు అంటున్నారు మీరు అనే క్లారిఫికేషన్. ఒక మనిషిని నువ్వు ఎందుకు అంటున్నావు అవని అంటే వాళ్ళ మైండ్లో ఏముందో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మైండ్లో ఏముందో తెలియకుండా సంబోధించారని మీరు క్లెయిమ్ చేస్తున్నారు. ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే అఫీషియల్గా నాకు తెలిసినంతవరకు నేను బిలీవ్ చేయను. వాళ్ళు అన్నారు నా కళ్ళు ఎదురుగా కనపడితే నేను బిలీవ్ చేస్తాను. సో నేను చూడలేదు అది, సో నేను కమెంట్ చేయలేను. సో మీరు ఎవరైతే అన్నారు అని ఫీల్ అవుతున్నారు, అధికారులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లోనే ప్రిసైజ్గా కూడా దాంట్లో డాన్ అని మెన్షన్ చేశారు. అదే వాళ్ళని అడగండి ఎందుకు ఇలా మెన్షన్ చేశారు, ఇది మీ నుంచి వచ్చిందేనా, ఎవరి నుంచి వచ్చింది, మీరు ఎందుకు ఇలా అవ్వాల్సి వచ్చిందంటే క్లారిఫికేషన్ వాళ్ళు కదా, అన్నోళ్ళు కదా ఇవ్వాలి. ఇప్పుడు విక్టిమ్ని ఎందుకు అడుగుతున్నారు, అన్నోళ్ళని కదా అడగాలి. మీరు ఇందాటి నుంచి అదే క్వశ్చన్ వేస్తున్నారు. యాక్చువల్గా అన్నోళ్ళని అడిగితే బాగుంటుంది. ఇది అంటే అధికారులు ఎలాంటి నిజ నిర్ధారణ జరిగింది, ఎలాంటి ఆధారాలు లేని అధికారులు అలా అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేయరు కదా. నిజ నిర్ధారణలు అనేవి ఎలాంటివి జరిగినా జరగకపోయినా అసలు డాన్ అనే టెర్మినాలజీకి మీనింగ్ ఏంటి, అసలు ఆ నిజ నిర్ధారణలు ఏంటి, క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది, నాకు కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కనుక ఇది నిజమైతే అది నిజ నిర్ధారణలు అన్న తర్వాత అసలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి డాన్కి సంబంధాలు ఏంటి అసలు? ముందు డాన్ అంటే స్థానిక రాజకీయ నేతలు అందరితోని కూడా మీరు వారందరూ మీ గ్రిప్లో ఉన్నారని, వారందరూ కూడా మీ మాట వింటారని, సో అందుకే ఆ సినారియోలో మిమ్మల్ని డాన్గా సంబోధించి ఉండొచ్చు కదా. లేదు, అసలు రాజకీయ నేతలు నా మాట వినడం ఏంటండి, నేనేమన్నా పొలిటికల్ పార్టీ లీడర్ నా మాట వినడానికి? అదంతా ఉట్టి మాటలే అవన్నీ. మీరు అసలు ఆ ఎలిగేషన్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే జస్ట్ అసలు మీడియా ఫస్ట్ అసలు దీన్ని అలా తీసుకురావద్దు. ఎందుకంటే నాకు అలాంటి కార్డియల్ రిలేషన్షిప్స్ ఉండి వాళ్ళతోటి మాట్లాడతా అంత కంట్రోల్ చేయగలిగితే నా సైట్లో నా మీద అలాంటి ఎలిగేషన్స్ ఎందుకు వస్తాయండి? రావు కదా. అసలు ఇక్కడ రెండు కాంట్రవర్షియల్గా లేవు క్వశ్చన్స్ ఆన్సర్స్. క్వశ్చన్ ఏమో ఇలా ఉంటుంది, రియల్గా అంత పవర్ఫుల్ అయిన మనిషి అయితే ఇలాంటివన్నీ అసలు బయటికి రానివ్వరు కదా. ఇట్ మైట్ బి అన్ రిపీటెడ్ క్వశ్చన్ టు యూ. మీ హస్బెండ్ యూఎస్లో సైంటిస్ట్ అంటున్నారు, మరి మీరు ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీకు ఇది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నానని అనిపించలేదా? ఇప్పుడు నేను ఎప్పుడు ఇల్లీగల్గా చేయలేదు కాబట్టి అనిపించలేదు. నేనేమి ఇల్లీగల్ చేశాను?
ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? అంటే అధికారులు ఎందుకు కూల్చారు ఇప్పుడు ఈరోజు అధికారులు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా, ఎందుకు కూల్చారు అనేది. ఇప్పుడు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఒక ఎక్స్ప్లెనేషన్ లేదు, ఎందుకు కూల్చారు అనే దాని మీద వాళ్ళు ఇవ్వదలుచుకున్న వివరణ వాళ్ళు ఇస్తారు, మేము ఇవ్వదలుచుకున్న వివరణ నేను ఇస్తాను. ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఒక డిజాస్టర్ జరిగినప్పుడు నార్మల్గా మనకి హ్యూమన్ బీయింగ్గా ఉన్న రియాక్షన్లో గవర్నమెంట్ పరంగా మాకేం హెల్ప్ జరుగుతుంది. మళ్ళీ అక్కడ నెక్స్ట్ వాళ్ళు హోమ్లెస్ అయిపోయారు. ఇప్పుడు హోమ్లెస్ పీపుల్కి మనం చేయాల్సింది ఏంటి? దాని మీద ఎవరైనా రియాక్ట్ అయ్యి హెల్ప్ చేస్తే నేను సంతోషపడతాను. నేను ఆ హెల్ప్ కూడా నేను గవర్నమెంట్ నుంచి ఆశించడానికి కానీ, డిస్కస్ చేయడానికి కానీ, మాట్లాడడానికి కానీ రెడీగా ఉన్నాం. కాబట్టి అవి మాట్లాడి క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. మీ ఫైట్ ఎలా ఉండబోతుంది? మీరు లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అవుతారా? ఇక్కడ హైకోర్టులోకి వెళ్తారా, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? లీగల్ ఫైటింగు, ఒకళ్ళ మీద ఫైటింగు అనే మూడే లేదు అసలు ఇక్కడ. ఫైట్ ఇప్పుడు వాళ్ళు లెట్ ఇట్ బి. ఇప్పుడు హైడ్రా నేను మంచిది ఇది కూల్చటమే, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న 300 మందికి నేను మంచి చేస్తున్నాను అంటే, ఒక 10 ఇళ్ళు కూలిపోయినా సరే మళ్ళీ వాళ్ళకి మనం ఎక్కడ కట్టాలి, ఏం చేయాలి అనేది చూపించేసుకొని దానికి తగ్గ అరేంజ్మెంట్ చేసుకొని నిజంగా తీసేద్దాము అంటే లెట్ ఇట్ బి. దానికి నేనేమి వచ్చి అపోజ్ చేసి ఇంత చేసి నేను అనడం లేదు అసలు. ఫస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని ఏం చేద్దాం ఫస్ట్. ఇప్పుడు రేపు డిజాస్టర్ జరగబోతుంది అని ఇది కూల్చేసామన్నారు. రేపు జరగబోయే డిజాస్టర్ కోసము ఇప్పుడు ఒక డిజాస్టర్ చేసుకుంటే అంతే కదా. ఇప్పుడు అసలు దాని మీనింగే డిజాస్టర్స్ జరిగేటప్పుడు మనం రక్షించుకోవడానికి, ప్రకృతిని కాపాడుకోవడానికి చేస్తున్న పని కదా అది. ఇప్పుడు మరి ఇక్కడ జరుగుతున్న డిజాస్టర్ని కూడా కన్సిడరేషన్లోని మనకు కొంచెం ప్లాన్డ్గా చేసుకున్నాం అనుకోండి, దీన్ని మనం ఒక చోట మళ్ళీ వేరే చోట వాళ్ళకి ఇచ్చేసేసి చేసుకుంటే అదేంటంటే ఒక మంచికి మంచి పని తోడైనట్టు ఉంటుంది, నెగిటివిటీ లేకుండా మంచి పని తోడైనట్టు ఉంటుంది. సో ఆ మంచికి నాంది పలుకుతూ అక్కడ ఏమన్నా వాళ్ళ గవర్నమెంట్ నుంచి కావాల్సిన సపోర్ట్ కానీ హెల్ప్ కానీ ఉంటే, వాళ్ళకి ఎవరైతే సామాన్యులు బాధితులు ఉన్నారో వాళ్ళకి నేను నా వంతు సహాయం చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. దాని మూమెంట్గా ఏదన్నా ముందుకు ఫార్వర్డ్ చేయాలని తీసుకెళ్తున్నాను. అంతేగాని లీగల్ ఫైటింగో వీళ్ళ మీద వాళ్ళ మీద ఫైటింగో. మీరు ఫైట్ అనేది ఉండబోదు అంటే హైడ్రాక్ కానీ మీరు లీగల్గా ప్రొసీడింగ్స్ కానీ అలాంటివి నోటీసులు కానీ అలాంటివి ఏమి మీరు ఇవ్వదలుచుకోలేదు? నో, జస్ట్ ఐ వాంట్ టు సేవ్ మై పీపుల్ అంతే, దట్స్ ఇట్. అంతేగాని దీనిలో ఒకళ్ళ మీద ఫైటు ఇది, అందులో హైడ్రా ఒక మంచి ఉద్దేశంతో మొదలైంది. అలాంటి హైడ్రా మీద ఫైట్ చేయాలనో ఇంకోటో నాకు అసలు అలాంటి ఉద్దేశాలే లేవు. మేజర్గా ఏంటంటే కూర్చొని మాట్లాడుకొని అక్కడ ఇది జరిగింది కాబట్టి వాళ్ళని ఏ రకంగా మనం సేవ్ చేసేసి చేయాలి అనే దాని మీద అందరు ఫోకస్డ్గా రెస్పాన్సిబిలిటీగా ఉండి నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది. సో ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని, అలాగే ఆ కూల్చివేయబడ్డ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఆశ్రయం చూపెట్టాలని, సో ఇది హైడ్రా అనేది ఒక మంచి కాజ్ కోసం నిర్వహిస్తున్నారు, దాన్ని నేను స్వాగతిస్తున్నాను. కాకపోతే ఆ బాధితులకి తగిన న్యాయం చేయాలి, వాళ్ళకు కూడా షెల్టర్ కల్పించాలని కూడా విజయలక్ష్మి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రీచరణ్, హైదరాబాద్.